హాయ్ నమస్తే, నేను జేబీ రామ్. టీ5 తెలుగు ఛానల్కి స్వాగతం. సైన్స్ ప్రచారము, అలాగనే మత ప్రచారము, రాజకీయ ప్రచారం. ఈ రాజకీయ ప్రచారాలు చూసాము, మత ప్రచారాలు చూసాము, కానీ ఇటీవల కొత్తగా సైన్స్ ప్రచారం అనేది మనం చూస్తున్నాం. ఆ సైన్స్ ప్రచారం యొక్క లక్ష్యాలేంటి, అసలు ఎందుకు సైన్స్ ప్రచారం అనేది చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది, దీనిపై మాట్లాడటానికి మనతో పాటు జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకుల్లో ఒకరైన వ్యక్తి, అలాగనే సైన్స్ని విరివిగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న వ్యక్తి, అలాగనే ప్రజా వైద్యశాల నెల్లూరు ప్రజా వైద్యశాలలో డాక్టర్గా శిక్షణ పొంది, అలాగనే ప్రజలకు ఎటువంటి ఖర్చులు లేకుండా 80% వైద్యం లేకుండానే ఎలాగా నయం చేసుకోవచ్చు వారి జబ్బుల్ని అనే దాని మీద ప్రచారం చేస్తున్న ప్రముఖ వైద్యులు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు మనతో ఉన్నారు. వారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం సార్. ముందుగా ఈ మత ప్రచారం ఎందుకు, రాజకీయ ప్రచారాలు ఎందుకు, అలాగనే సైన్స్ ప్రచారం యొక్క ఆవశ్యకత ఏంటి, సో దీని మీద మనం వీటి యొక్క లక్ష్యాల గురించి చెప్పగలుగుతారా? మతము, రాజకీయము, సైన్సు, ఈ 3 పదాల గురించి మనకి కొంచెం అర్థమైతే ఆ ప్రచారం ఎందుకు మనకు తెలిసిపోద్ది. పూర్వకాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితము జనాన్ని కలిపించడానికి మతం తోడ్పడ్డది. దాని రోల్ అది ఎప్పట్లో. అంటే ప్రకృతిలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, మనుషులకు అర్థమయ్యేవి కావు. వరదలు, పిడుగులు, మెరుపులు, వర్షాలు, ఇవన్నీ చూస్తూ ఉండేవాళ్ళు. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయో అర్థం కాదు. ఏదో పెద్ద అతీత శక్తి ఏదో ఉండేది, ఇంత చేయిస్తూ ఉంది, మనకంటే బలమైనది ఏదో ఉంది అనే దాంతో మొదలైన ఆలోచన క్రమేణా జనాన్ని కట్టి ఉంచడానికి, ఒక కట్టగా మనుషులు నిలబెట్టడానికి మతం అనేది తోడ్పడ్డది. అదొక పాజిటివ్ రోల్ ఆ రోజుల్లో. కానీ నెమ్మదిగా జనము నేర్చుకోవటం మొదలెట్టి ప్రకృతి వింతలన్నిటికీ సరైన సమాధానాలు కనుక్కోవటం మొదలెట్టిన తర్వాత ఆ పెరిగిన దాన్ని సైన్స్ అని పిలుస్తాం మనం. అంటే విజ్ఞాన శాస్త్రం లేదా సైన్స్ అని. అంటే పంచేంద్రియాల ద్వారా వాస్తవం నుంచి సమాచారం మెదడు సేకరిస్తుంది. అది క్రమం. వాస్తవం అంటే ఏంటి? ఉన్నది అని అర్థం. ఈ విశ్వంలో ఉన్నదేంటి? పదార్థం, శక్తి. ఇవి రెండే ఉండేది, ఇంకేం ఉండదు. ఈ రెండు తప్ప. వాటి నుంచి పంచేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ద్వారా మెదడుకి సమాచారం చేరితే ఈ చేరిన సమాచారాన్ని మనం చూసుకున్నప్పుడు దాన్ని జ్ఞానం అని పిలుస్తాం. మనకు కలిగే జ్ఞానం ఉన్నది ఉన్నట్టు కలగొచ్చు, ఉన్నది ఒకటైతే మరో రకంగా కలగొచ్చు. వీటన్నిటికీ మనకు అనుభవాలు ఉన్నాయి. ఇక్కడ ఎండబా ఉంటుంది, నీళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది, నీళ్ళు ఉండవు అక్కడ. ఇదే కన్ను చూపిస్తుంది. అట్లా మనం ట్రైన్లో కూర్చున్నాం, పక్క రైలు కదిలింది, మన రైలు కదిలినట్టు అనిపిస్తుంది. మన బస్సులో ప్రయాణం చేస్తాం, మన పక్కనే ఉన్న చెట్లన్నీ వెనక్కి పరిగెత్తున్నట్టు, దూరం ఉండి మనతో వస్తున్నట్టు కనపడుతుంది. కదిలేది చెట్లు కాదు మన బస్సు. ఇట్లాంటివి కొన్ని వందల వేలు మనకు భ్రమలు కలుగుతూ ఉంటాయి. వీటిని అక్కడ ఉన్నది ఒకటైతే మరొకటి తెలియటే కదా మనం చెప్తాం. అంటే మన మెదడు ఉన్నది ఉన్నట్టు మనకు తెలియజేస్తే దాన్ని సత్యమని పిలుస్తాం. ఉన్నది ఒకటైతే మరో రకంగా తెలియజేస్తే అసత్యం అని పిలుస్తాం, లేదా భ్రమని పిలుస్తాం. 2 రకాల జ్ఞానము మనకు వస్తూ ఉంటుంది. మనిషి జీవించాలంటే సత్యమైన జ్ఞానం అవసరం. ఆ సత్యానికి ఉన్న లక్షణాలు ఏమంటే, ఇది మనిషిని బట్టి మారదు, ప్రదేశాన్ని బట్టి మారదు, కాలాన్ని బట్టి మారదు. అది దాని గొప్పతనం, ఆ జ్ఞానం గొప్పతనం. నిప్పుకు కాల్చే గుణం ఉన్నది, నిప్పులో చేయి పెడితే కాలుతుంది అన్నాం అనుకోండి. ఎవరికైనా కాలుతుంది, ఏ ఊళ్ళోనైనా కాలుతుంది, ఎప్పుడైనా కాలుతుంది అని అర్థం. అంటే సత్యం మారదు. మారేది ఏంటంటే వాస్తవం మారుతుంది. వాస్తవం మారినప్పుడు తదనుగుణంగా సత్యం కూడా మారుతుంటుంది. ఇది మనకు జ్ఞానం. దీన్ని ప్రచారం చేసే దాని పేరు సైన్స్ ప్రచారం లేదా విజ్ఞాన ప్రచారం అని పిలుస్తాం. విజ్ఞానం అని మనం మాట్లాడుకునే దాంట్లో ఇట్లాంటి సత్యాలు గంప ఉంటాయి, అసత్యాలు కూడా గంప పెట్టుకుంటారు. ఎందుకంటే అవి మనకు ఉపయోగపడమని తెలుసుకోవడానికి. ఇంకా తేలనటువంటివి కూడా ఉంటాయి, పరిశోధనలు ఉంటాయి, అసలు ప్రయోగం చేయడానికి వీలుగాని కూడా ఉంటాయి. 4 గంపలు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఒక్కొక్క దానికి ఒక ఉదాహరణ మనకు తెలుసు. సత్యాలంటే నిప్పు కాల్చే గుణం ఉన్నదని మనం చూసి అన్ని సత్యాలు లాంటివి. వాటి నుంచి మనకు కలిగే జ్ఞానం ఉన్నదన్నట్టు కలుగుతుంది. అది ఎవరికైనా అదే రకంగా, ఎక్కడైనా ఎప్పుడైనా అదే రకంగా ఉపయోగపడుతుంది అనగానే సత్యం అనేసేయాలి దాన్ని. అసత్యాలు కూడా కొన్ని వందల వేలు మన చుట్టూ ఉన్నాయి. ఇక ఇంకా తేలని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, భూమి లాంటి గ్రహాలు ఈ విశ్వంలో ఉన్నాయా అన్నాం, కొన్ని లక్షలు ఉన్నాయా అన్నారు. మన లాంటి జీవులు ఉన్నాయా అన్నాం, ఇంకా తేలలాది. కాబట్టి ఆ తేలని గ్రూపులో పెడతారు దాన్ని. జీవాన్ని మన హైదరాబాద్లో ఉండే సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ సంస్థ ల్యాబొరేటరీలు తయారు చేసిందా అన్నాం, ఇంకా తయారు చేయాల.
కాబట్టి అది ఇంకా తేలని విషయం కింద వస్తుంది. ప్రయోగానికి స్వీకరించడానికి వీలు కానీ కూడా పెట్టుకుంటుంది సైన్స్ తన దగ్గర, కానీ వాటి మీద పరిశోధనలు చేయదు. ఎందుకు చేయదంటే, ఇప్పుడు స్వర్గం ఉందా అని అడిగినాం, ఉంది అని ఒక ఆయన అన్నాడు, లేదని ఒక ఆయన అన్నాడు. ఉందని తేలాలంటే ఏం చేయాలి? పోయి చూసి రావాలి, వేరే మార్గం లేదు. ఇప్పుడు నేను వెళ్ళా, పోయి చూసి వెనక్కి వచ్చాను, నాకు తెలిసింది స్వర్గం ఉన్నట్టు. మరి ఇంకొక ఆయనకి ఎక్కడ తెలియాలి? ఆయన ముందు చచ్చిపోవాలా, తర్వాత స్వర్గానికి పోవాలా, చూసి మళ్ళీ వెనక్కి రావాలా. మరి అందరికీ ఎక్కడ తెలియాలంటే ఎవడు తెలుసుకోదలుచుకుంటే వాడు ముందు చచ్చిపోవాలా, స్వర్గానికి పోవాలా, రావాలా అని వస్తుంది. కాబట్టి సైన్స్లో లేదా విజ్ఞాన శాస్త్రంలో మనిషి చనిపోయినా తిరిగి బతికే సమస్య లేదు. మట్టిలో కలిసిపోతారు, గాలిలో కలిసిపోతారు. అంటే సార్ చిన్న మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే, అంటే చనిపోయిన వ్యక్తి స్వర్గానికో లేదా నరకానికి వెళ్ళి వస్తేనే, అంటే మత గ్రంథాలు చెప్తున్నాయి స్వర్గం ఉంది, నరకం అనేది కూడా ఉంది. కరెక్ట్. అలాంటప్పుడు ఈ ఋషులు కానీ, పెద్ద పెద్ద స్వామీజీలు కానీ, లేదంటే పెద్ద పెద్ద బిషప్లు కానీ, ముల్లా లాంటి వాళ్ళు ఎందరో మంది ధ్యానం చేస్తూ ఉంటారు, ఋషులు ఉన్నారు. సో వాళ్లకు ఈ విషయాలు తెలియవంటారా? మనం తెలియవనే దానికంటే ముందు ఏంటంటే, నీకు ఎట్లా తెలుసు అడగాల. మనం అడగాల్సిన క్వశ్చన్ అది. నీకు తెలియవనే మనం కంక్లూడ్ చేయకూడదు. స్వర్గం ఉందని నీకు ఎలా తెలుసు? ఏదైనా నాకు తెలుసు అనగానే ఏ ఇంద్రియం ద్వారా తెలుసు అని క్వశ్చన్ వస్తుంది. నిప్పు కాల్చే గుణమున్నది నాకు తెలుసు అనగానే ఏ ఇంద్రియం అంటే చర్మమే చెప్పాం. ఈ దృశ్యం అద్భుతంగా ఉంది నీకు ఎట్లా తెలిసిందంటే కళ్ళ ద్వారా చెప్పాం. ఈ 5 ఇంద్రియాల ద్వారానే తెలియాలా? మనిషికి ఏది తెలియాలన్నా 5 ఇంద్రియాల ద్వారా తెలియాల్సిందే. నీకు స్వర్గం ఏ ఇంద్రియం ద్వారా తెలిసినా అడుగుతాం, తప్పే ఉన్నందులో వాళ్ళు చెప్పాలి ఏ ఇంద్రియం ద్వారా తెలిసిందో. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే మనం అడిగేది, నీకు ఏ ఇంద్రియం ద్వారా తెలిసిందో నాకెలా తెలియజేస్తావు అని అడగాలి. నిప్పు కాల్చే గుణమంతా నీకు ఏ ఇంద్రియం ద్వారా తెలిసిందంటే చర్మం అన్నారు. నాకెట్లా తెలియజేస్తావు అంటే నీకు చర్మం ద్వారా తెలియజేయాల్సింది, వేరే మార్గమే లేదు. ఇంకో ఇంద్రియం ద్వారా చెప్పలేవు దాన్ని. అందుకే మన ఇళ్ళల్లో వంట చేస్తుందనుకో తల్లి, బిడ్డ అక్కడికి వెళ్తే ఇది ఏంటి అని అడుగుతాడు, మంట అంటది, ఇది కాలటం అంటే అంటది. అంటే ఇంద్రియం అక్కడ పనిచేసిందని. ఇంద్రియం పనిచేస్తేనే తెలుస్తుందా? తెలియదు. అమ్మకెట్ట తెలిసింది? చర్మంతో కాల్చుకుంది. నీకెట తెలుస్తుంది? చర్మంతో కాల్చుకుంటే తెలుస్తుంది. అందుకని ఏది నాకు తెలుసు అని ఎవరు మాట్లాడినా మొత్తం సైంటిఫిక్ పార్లర్లో ఉన్న మెథడ్ ఏంటంటే, అది ఎవరికి తెలియజేయాలైనా, ఎన్నోవాడికి తెలియజేయాలైనా అది ఆ ఇంద్రియం ద్వారానే తెలియజేయడం సాధ్యం, ఇంకొక రకంగా సాధ్యం కాదు. అంటే ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఒక వ్యక్తి దేవుని నమ్మాడు, దేవుని మీద విశ్వాసం ఉంది, గ్రంథాలని నమ్మాడు, చదువుతున్నాడు, ఆ గ్రంథాల మాటల్ని విన్నాడు, విశ్వసిస్తున్నాడు. ఆ విధంగా స్వర్గం ఉందని చెప్పారు కాబట్టి నేను విశ్వసిస్తున్నాను అని చెప్పేసి అంటాడు. గొడవ లేదు. దాన్ని ఏ విధంగా మనం చూడాలి? వాళ్ళతో గొడవే లేదు. నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను అంటే అర్థం ఏంటంటే, నాకు ఇది తెలియదు అని అర్థం. తెలియదని వాడితో మనమేం గొడవ పడాలా? ఓకే, అసలు మనం తగాద పెట్టుకోకూడదు వాళ్ళతో. నేను నమ్ముతున్నాను, ఈయన మంచోడు నమ్ముతున్నాను. అదే సమయంలో మరొకటితో చెడ్డోడు నమ్ముతాడు. ఎవరు నమ్మకం ఆడిది, ఆడలాగా ఉన్నాడు, ఆడే మారడు. నమ్మకం అనగానే ఇది నాకు తెలియదు అని అర్థం, దాని డెఫినేషన్ ఇది. రెండోది ఏంటి, నమ్మకం అనేది ఎందుకు స్వీకరించినామంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ సోర్స్ను మనం బలంగా స్వీకరించినాం, అందుకని నమ్మినాం. నమ్మకాన్ని టెస్ట్కి పెడితే ప్రయోగం అవుతుంది. సైన్స్ ప్రయోగాన్ని స్వీకరిస్తుంది తప్ప నమ్మకాలు స్వీకరించదు. నమ్మకాలతో గొడవే పడదు, నాకు అనవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారము ఈ దైవభక్తి కలిగిన వ్యక్తులు గుడ్డిగా మాత్రమే నమ్ముతున్నారంటారు. గుడ్డిగానే మాట్లాడితే తిట్టినట్టు అనిపిస్తుంది. అది వాళ్ళు నమ్ముతున్నారు అనండి అంటే వాళ్ళకి తెలియదు విషయం. మనం వాళ్ళని నిలదీస్తే నీకు ఎట్లా తెలుసు అని అడిగామనుకో, మాది నమ్మకమయ్యా అంటారు. ఎస్, నమ్మకమయ్యా అన్న తర్వాత వాళ్ళ మీద మనం గొడవ పెట్టుకోకూడదు, ఎవడు పెట్టుకోకూడదు. నమ్మకం అంటే వదిలేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇతను మీ నాన్న నేను నమ్ముతున్నాను అన్నాడు, లేదు నా నాన్నే అంటాడు. నీకు ఎట్లా తెలుసు అనాలి నేను. నీకు ఎట్లా తెలుసు అంటే ఏంటి అర్థం? మా అమ్మ చెప్పింది, మీ అమ్మ భాష ద్వారా చెప్పింది, నీకు తెలియదు కదా. నిజంగా నీ నాన్న అవును కదా, నీకు తెలియదు, మీ అమ్మ చెప్పింది అంతే. మా ఇంట్లో ఉంటున్నాడు, మీ ఇంట్లో ఉంటే మీ నాన్న అయినట్టేనా? సంపాదించింది ఇంట్లో పెడుతున్నాడు, అయితే మీ నాన్న అయినట్టేనా? ఊరందరూ చెప్పారు, అయితే మీ నాన్న అయినట్టేనా? నమ్మకం అది. తల్లి అంటే వాస్తవం, అంటే తల్లి వాస్తవం, తల్లి నా తల్లి అనడం సత్యమవుతుంది. తల్లి సత్యము, తండ్రి నమ్మకం అవుతుంది. అంటే అర్థం మనం ఏదో తప్పుగా మాట్లాడుతున్నాడు కాదు. నీకు టెస్ట్ వస్తే చూస్తారు. ఎన్డీ తివారీ గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఒక అతను వచ్చి ఇతను నా తండ్రి అన్నాడు, గొడవ వచ్చింది.
ఈ గొడవ చేల్చడానికి ఎక్కడికి వెళ్ళారు? DNA టెస్ట్ చేస్తే వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు తేలింది. సమస్య పరిష్కారం అయింది. DNA ఫింగర్ ప్రింటింగ్లో తేలింది. 800 కోట్ల మందికి DNA ఫింగర్ ప్రింటింగ్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది పనే? అందుకనే మానవులకు నమ్మకాలు అవసరం. మనం నమ్మకాలు లేకుండా జీవితం నడవదు. మనం నమ్మకాలను క్వశ్చన్ చేయటంలా విజ్ఞాన శాస్త్రం నమ్మకాలను ప్రశ్నించదు. నా నమ్మకం సరైనది కాదు చూడని అడిగితే ప్రయోగానికి గురి చేస్తుంది. అప్పటిదాకా ఎవరు నమ్మకం వాడిదే. నేను దేవుని నమ్ముతాను, నమ్ముకోపోవటం. నేను స్వర్గాన్ని నమ్ముతాను, నమ్ముకోపోవటం. ఉంది నాకు తెలుసు అన్నాడు అనుకో, తేడా వస్తుంది. నమ్మకం అంటే తెలియనివాడితే ఏం కూడా పడతారు. ఎవడైనా నాకు తెలుసు అంటే నీకు ఎక్కడ తెలుసు అని అడుగుతారు ఎవరైనా. అంతే. నాకు తెలుసు అన్న తర్వాత నీకు తెలుసనే విషయం నాకెక్కడ తెలియాలా అన్న. నిన్ను కూడా పట్టుకెళ్ళి చూపిస్తా పదానాల. చచ్చిపోయిన తర్వాత తిరిగి బతికి రావడం కుదరదన్న తర్వాత నన్ను తీసుకెళ్ళి నువ్వు చూపించేది ఏముండదు అక్కడ. అది నీ నమ్మకం ప్రేమ. నమ్మకం ప్రేమలో ఉన్న జన్మతో ఎవరు కూడా తగాదాలు పెట్టుకోరు. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ముఖ్యంగా మన భారతదేశంలో చూస్తుంటే మతము రాజకీయానికి ముడిపెట్టేస్తున్నారు. సో మతాన్ని రాజకీయం వైపు ఉపయోగించుకొని చిన్న చిన్న మతాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మీద దాడులు చేయడము, విమర్శలు చేయడము, పెద్ద మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో పై చేయి చూపించుకోవడం కోసము రకరకాలుగా కొన్ని వింతలు ఈ కార్యాలు కూడా చేస్తూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు. ఇక మనం పర్టికులర్గా వాళ్ళ పేర్లు అయితే మనం చెప్పలేం. అయితే ఈ ప్రచారం, ఈ మతం రాజకీయం అనే కోణం నుంచి ప్రజలని కాపాడటం కోసం మీ సైన్స్ ప్రచారం ఏ విధంగా ఉపయోగపడుతుంది? భారత రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగ ప్రియాంబుల్ ప్రకారం ఇలా చేయటం అనేది నేరం, శిక్షార్హమైన నేరం. ఎన్నికల్లో ప్రచారం చేస్తే ఖచ్చితంగా వాళ్ళని అన్ఫిట్ చేయాలి. ఎన్నికల కమిషనర్ రాజీ పడ్డ తర్వాత అట్లాంటి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అవును, ఇవి అసలు జరగడం లేదు. మేమేమంటున్నామంటే ఈ రాజ్యాంగం లౌకికము అంటే అర్థమైంది లోకానికి సంబంధించింది అని అర్థం. పారలౌకికం అంటే పరలోకానికి సంబంధించిందని. ప్రతి మత గ్రంథము పరలోకం గురించి మాట్లాడుతుంది. పరలోకాన్ని టెస్ట్ చేయడం కుదరదు, ఎందుకంటే చచ్చిపోయినా తెలిసేది కాబట్టి. ఈ లోకం గురించి ఎందుకన్నది మన రాజ్యాంగం అంటే పుట్టుక నుంచి మరణం దాకా ఈ లోకంతో మనకు సంబంధం. ఏ మతస్థుడికైనా ఈ లోకంతో సంబంధం ఉంది. ఇది కామన్ ఏరియా. దాన్ని వివరించడానికి ఒక కథ ఏం చెప్పారంటే, ఒక హత్య జరిగింది. ఒక హిందువో ముస్లిమో క్రిస్టియన్ హత్య చేశాడు. ఈ హత్యకి వాళ్ళు నరకాలు ఉంటాయి, అక్కడ శిక్ష పడుతుంది. ఇప్పుడు నేను హిందువుని, ఒక హత్య నేను చేస్తే నాకు చిత్రగుప్తుడు నా లెక్క రాసుకుంటాడు. అక్కడ యమధర్మరాజు నాకు శిక్ష విధిస్తాడు. ఒకే నేరానికి 2 సార్లు శిక్ష పడకూడదు అనేది న్యాయశాస్త్రంలో ఫండమెంటల్ అది. ఇప్పుడు నేను పోలీసు నా దగ్గరికి వస్తే నువ్వు హత్య చేసావు, నేనేమంటానంటే నువ్వు నన్ను అరెస్ట్ చేయకూడదు, జైల్లో పెట్టకూడదయా. చిత్రగుప్తుడు నా చిట్టాంతా రాసుకున్నాడు. నేను అక్కడికి పోయినాక ఆయన నాకు శిక్షేస్తాడు. ఆయన ఇనుప ముక్కాకులతో పొడిపిస్తాడు, ఉన్నెల్లో వేయిస్తాడు, రంపాలతో పోయిస్తాడు, ఏం చేస్తాడో ఆయన చూసుకుంటూ నువ్వు వెళ్ళిపో అంటాను నేను. పోలీసు ఏమంటాడు, అట్ట కాదులే సార్, నువ్వు చెప్పింది కరెక్టే, అక్కడ చూసుకుంటాలే. ఇప్పుడు నేను అరెస్ట్ చేస్తా, జైల్లో పెడతా, FIR చేస్తా, కోర్టుకు సబ్మిట్ చేస్తా. నువ్వే హత్య చేసినట్టు తెలిస్తే నీకు శిక్ష విధిస్తాడు. ఇక్కడ శిక్ష అనుభవించండి. అక్కడికి నరవం దగ్గరికి పోయిన తర్వాత చిత్రగుప్తుడికి చెప్పండి ఆల్రెడీ అక్కడ శిక్ష పూర్తయిందని చెప్తాడు. కరెక్టే కదా? ఏ మతమైనా అంతే. ఇక్కడ లౌకిక రాజ్యాలు ఇక్కడ అనుభవించాలి నువ్వు, అంతే. అక్కడ నువ్వు అప్పీల్ చేసుకో మీ సోములాలకి, ఏ సోములు ఆ సోములాలకి. అంత సింపుల్గా ఉంటుంది లౌకిక రాజ్యం అంటే. అదేం బూతు సార్, అది లౌకికం అంటే బూతు మాట ఎట్లయింది? బూతు మాటలాగా మాట్లాడతారు కొంతమంది. మతాన్ని జనానికి నమ్మకం ఉంది కాబట్టి తమ రాజ్యాధికారం కోసము జనాన్ని బురిడి కొట్టించి మతాల మధ్య తగాదాలు పెట్టి ఓట్లు దండుకునే కార్యక్రమే కదా. ఇప్పుడు ఉదాహరణకి ముస్లింలు 20 కోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో అనుకోండి, మైనారిటీ. ముస్లింల దగ్గరికి వెళ్ళి ముస్లిం నాయకులకి వెళ్ళి హిందూ మతంతో ఆ మతం వెంట ఉండలతో మనకు ప్రమాదం ఉందని చెప్పి భయపెడతారు. వీళ్ళందరూ ఏకమవుతారు భయంలోంచి. ఈ ఏకమైనటువంటి వాళ్ళని చూపించి హిందూ మతాలని ప్రచారం చేయాలనుకున్నట్టు అది వాళ్ళందరూ ఏకమైనారు. చూడు మన హిందువులు ఏకం కావాలి ఏం చెప్తారు. ఆయనే ముస్లిం ఓట్లు దండుకోవడానికి, హిందూ ఓట్లు దండుకోవడానికి ప్లాన్ అది. ఫైనల్గా గెలుస్తారు. గెలిచి ఏం చేస్తారు వీళ్ళు? ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారులకి, షావుకారులకి ఈ దేశాలు శుభ్రంగా దోచుకోవడానికి అనుమతి ఇవ్వడం వీళ్ళ కార్యక్రమం. వీళ్ళు గెలిచి ఏం చేస్తారు? వీళ్ళు రాజ్యం చేతికొచ్చి ఏం చేస్తారు?
రాజ్యం ప్రజలందరి కోసం పనిచేస్తే రాజకీయ ప్రచారాన్ని అంగీకరిస్తారు. ప్రజలందరి కోసం పని చేయకుండా కొద్దిమంది కోసం పనిచేస్తే ఈ దేశంలో అంతర్లు ఎట్లా పెరుగుతున్నాయో మనకు తెలుసు. ధనవంతులు ఎత్తున్నారు, పేదోళ్ళు ఎత్తున్నారు. ఒక సామాన్య మానవుడిగా నేను మీరు బ్యాంకుకి వెళ్ళి అప్పు తెచ్చుకుంటూ ఇల్లు కట్టుకోవడానికి ముందుగా అప్పు క్లోజ్ చేస్తే పెనాల్టీ కూడా కట్టాలి మనం రెగ్యులర్గా కడితే. అది 25 లక్షల కోట్లు ఈ దేశంలో ఎగ్గొట్టి బలాదూరుగా తిరుగుతూ ఉంటే, కాళ్ళ దగ్గర వేసుకుని తిరుగుతూ ఉంటే కేసులు లేవు, ఆ డబ్బులు వసూలు చేసేది లేదు, వడ్డీలు ఇప్పించుకునేది లేదు. ఇట్లాంటి అంతరాలు ఉండేదానికి కానీ రాజకీయ ప్రచారం అయితే ఈ రాజకీయ ప్రచారం చేయడం తప్పని చెప్తుంది సైన్స్.